హాయ్ గైస్. ఈరోజు మనము ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో లింక్ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటి, అన్లింక్ అంటే ఏంటి, లింక్ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటి, అన్‌గ్రూప్ అంటే ఏంటి, అలాగే నెస్ట్ అంటే ఏంటి. ఓకే, నెస్ట్ అంటే ఏంటి, ఓకే, ఇలా మనం ప్రతి దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, మనం ముందుగా ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం ఫస్ట్. అయితే ఇప్పుడు నేను కొన్ని ఫుటేజ్ పెట్టి నేను ఫస్ట్ లింకు, అన్లింక్ గురించి అండ్ అలాగే గ్రూప్, అన్‌గ్రూప్ గురించి, నెక్స్ట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో నేను ఒక క్లిప్ అనేది తీసుకున్నా. ఓకే, ర్యాండమ్గా ఒక క్లిప్ తీసుకున్నా. నెక్స్ట్ ఓకే, ఈ క్లిప్కి ఆడియో క్లిప్ అనేది లేదు, ఇది ఓన్లీ వీడియో. ఓకే, ఇది ఓన్లీ వీడియో. ఓకే, ఓన్లీ వీడియో. నాకు ఆడియో కావాలి, సో ఆడియో అనేది మనం ఇన్పుట్ చేసుకుందాం. ఓకే, ఒక ఆడియో నేను తీసుకున్నా. ఓకే, ఒక ఆడియో తీసుకొని దీనికి నేను అటాచ్ చేశా. ఓకే, అటాచ్ చేసుకున్నాను. ఈ రెండింటిని ఎలా లింక్ చేయాలి, ఒక ఇండివిజువల్ వీడియో అండ్ ఇండివిజువల్ ఆడియో ట్రాక్ని మనం లింక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి నేను లింక్ కొట్టడం వల్ల ఏంటంటే రెండు లింక్ అయిపోయాయి. సో మనం ఒకటి మూవ్ చేసినా మనకి తెలిసిపోద్ది అనమాట. ఓకే, ఇలా లింక్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, ఒక రెండు ఇండివిజువల్ ఫైల్స్ని మనం లింక్ చేయొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు ఇది బై డిఫాల్టే ఆడియో వీడియో. ఓకే, సో ఇది నేనేం చేశాను, ఇది ఆల్ట్ కొట్ ఓకే, దీనికి నేను లాక్ వేసుకొని ఇది ఇటువైపు లాగాను. సో ఇది లింక్ అయి ఉన్నది కాబట్టి మనకి ఈ రెండు మనకి ఇక్కడ కొంచెం ఎర్రర్స్ అనేది మనకి మైనస్ అనేది చూపిస్తుంది. ఓకే, సో నేను అలా కాకుండా దీన్ని అలా బై డిఫాల్టే దీనికి ఆడియో ఉంది. సో దీన్ని నేను అన్లింక్ చేయొచ్చు అనమాట. సో దీన్ని నేను అన్లింక్ అనేది చేశాను. ఇండివిజువల్గా కూడా మనం దీన్ని మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఆడియో సపరేట్ చేశాను అండ్ వీడియో సపరేట్ చేశాను. అలాగే రెండు ఆడియో వేరు, వీడియో వేరు అయితే దాన్ని కూడా మనం లింక్ చేసుకోవచ్చు ఇలాగా. అండ్ అలాగే రెండు కలిసి ఉన్న ఆడియో, వీడియో బై డిఫాల్ట్ ఉన్న దానికి మనం రెండు అన్లింక్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అంతేకాకుండా ఇంకో క్లిప్ను కూడా మనం యాడ్ చేసి సో మూడింటిని మనం లింక్ అనేది ఇప్పుడు ఉంది కదా, సో మూడింటిని కలిపి మనం లింక్ చేయొచ్చు అనమాట. సో మూడు కూడా లింక్ అయిపోయాయి. సో అలా ఒక ఆడియో వేరే అవ్వచ్చు, వీడియోలు కూడా వేరే అయినా సరే మనము లింక్ అనేది చేసుకోవచ్చు. ఓకే, కావాలంటే ఇక్కడ కూడా మనం ఇప్పుడు అన్లింక్ చేసేసి సో లింక్ అనేది నేను చేస్తున్నా. ఓకే, మొత్తం లింక్ అయిపోయాయి. ఓకే, ఇది లింక్ అనమాట. అండ్ అలాగే ఇవి అన్లింక్ చేసుకోవచ్చు అనమాట. అన్లింక్ చేసి అయితే దానికి ఇండివిజువల్ అయిపోయాయి. ఓకే, అండ్ అలాగే గ్రూప్ కూడా ఆల్మోస్ట్ ఇంతే. ఇప్పుడు ర్యాండమ్గా నేను ఒక క్లిప్ తీసుకున్నాను. అండ్ అలాగే ఇంకో క్లిప్ కూడా తీసుకున్నా. ఓకేనా, సో నేను ఇలాగా కొన్ని క్లిప్స్ అనేది తీసుకున్నా. ఓకే, దీన్ని నేను గ్రూప్ చేస్తున్నా. అన్నీ సెలెక్ట్ చేసుకొని గ్రూప్ అని కొడితే మొత్తాన్ని గ్రూప్ అయిపోతాయి. ఓకే, ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో అది దాన్ని మనం డిస్టర్బ్ చేయలేనమాట. సో ఇలా మనం దాన్ని గ్రూప్ చేయొచ్చు. అండ్ అలాగే నాకు ఇలా అవసరం లేదనుకుంటే, నాకు ఇది అవసరం లేదు, ఓన్లీ ఇదే కావాలంటే అప్పుడు మళ్ళీ అన్‌గ్రూప్ అనేది చేసి ఇది డిలీట్ చేసేసి సో ఇది ఇక్కడ ఇలా పెట్టుకొని ఇలా మనం అప్పుడు మళ్ళీ ఇవి నాకు గ్రూప్ అయిపోవాలి. అంటే సేమ్
రైట్ క్లిక్ ఇస్తే గ్రూప్ అనే ఆప్షన్ ఉంటుంది, గ్రూప్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం ఒకటి గ్రూప్ చేయొచ్చు, లేదు నాకు ఇండివిజువల్ కావాలంటే మనం దాన్ని అన్‌గ్రూప్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎలా చేయాలో నేను చెప్తా. ఇప్పుడు మనకి ఈ ఫుటేజ్ ఉంది. ఓకే, అండ్ అలాగే దీనికి ఒక ఆడియో ఉంది, దీనికి ఒక ఆడియో పెట్టాం. ఓకే, దీనికి ఒక ఆడియో పెట్టాం. అండ్ ఎట్ ఎ టైం ఇంకో క్లిప్ అనేది నేను తీసుకున్నా. ఓకే, మధ్యలో ఒక క్లిప్ అనేది తీసుకున్నా. తీసుకొని అలాగే నేను ఇంకో క్లిప్ కూడా తీసుకుంటున్నా. అలాగే నాకు ఈ క్లిప్ తీసుకుంటున్నా. ఓకే, నాకు ఇది కూడా కావాలి, తీసుకున్నా. సో ఇప్పుడు నాకు ఇవన్నీ కలిపి నెక్స్ట్గా మార్చుకోవాలి. సో ఇవన్నీ కలిపి నాకు 2 ఫైల్స్ కింద కన్వర్ట్ అవ్వాలి. నెక్స్ట్ అని క్రియేట్ చేస్తే మనకి ఒక పాపప్ వస్తుంది, దానికి మనం ఒక పేరు పెట్టుకోవచ్చు. ఓకే, ఏదైనా నేమ్ పెట్టుకొని మనం నెక్స్ట్ అని నేమ్ పెట్టుకుందాం. సో దానికి ఒక నేమ్ అనేది మనం ఇవ్వచ్చు. నేమ్ క్రియేట్ చేసుకొని సో ఇలా పెట్టడం వల్ల అంటే 2 క్లిప్స్ కింద మనం అవి డివైడ్ 2 క్లిప్స్ కింద అవి మెర్జ్ అయిపోతాయి అనమాట. సో ఒకటి ఆడియో, ఒకటి వీడియో అంతే. మిగతా 2 ఫైల్స్ కూడా ఇందులో కలిసిపోయాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనము ఒకవేళ కలర్ కరెక్షన్ చేసామనుకో, సో ఇప్పుడు కలర్ కరెక్షన్లోకి వెళ్ళి లిమిటర్లో పెట్టుకుందాం. ఓకే, కలర్లో పెట్టుకుందాం. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం కలర్స్ అనేది అప్లై చేసి చూద్దాం. ఓకే, సో అప్లై అవుతున్నాయి కదా. సో నేను ఇక్కడ మొత్తం బ్లూలోకి తీసుకొచ్చానా, సో బ్లూ మారింది కదా, అలా అనమాట. ప్రతిదానికి ఈక్వల్గా కలర్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇలా. ఓకే, ప్రతిది కూడా అలా మనకి అప్లై అయిపోద్ది ఈక్వల్గా. సో మొత్తాన్ని దాంట్లో ఉంటాయి. ఒకవేళ దీన్ని మనం చూడాలి అనుకుంటే, దాని లోపల ఉన్న ఫైల్ చూడాలి అనుకుంటే, ఈ క్లిప్ ఏదైతే ఉందో ఆ క్లిప్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇంకో విండో అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనం ఒకవేళ అవి ఎడిట్ చేయాలంటే దాంట్లో మనం వెళ్ళిపోయి సో ఇండివిజువల్గా ఇంకో బిన్ ఓపెన్ అవుతుంది, ఇంకో ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది, సీక్వెన్స్ దాంట్లోకి వెళ్ళిపోద్ది. సో దాంట్లో మనం ఇంకేమైనా కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. చాలా సింపుల్ అనమాట. ఇది నెక్స్ట్ అంటాము, ఇది గ్రూప్ అంటాం, ఇది లింక్ అన్లింక్. ఓకే, ఇది గ్రూప్ అన్గ్రూప్, ఇది నెక్స్ట్, ఇది లింక్ అన్లింక్. ఓకే, థ్యాంక్ యూ గైస్.